మృదావరే యజ్ఞేనాపణేజా బృహస్పతిదస్తభే పరశిష్టదేవమండభే అగ్నేగతే పునాగవా తేన దేవాపునదా తేనామో దివ్యంగతః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మపణేమహే యత్పాపుమాన్యేన ధ్యేదే పరమస్సంప్రదయం వదా సర్వం సబోధవస్తాదే సహితం పాపవిస్మరా పావమానేత్యో అధ్యేదే పరమస్సంప్రదయం వదా తస్మై సరస్వతే గృహే క్షేరయం సర్పర్పదోగం పావమాన్యే స్వస్తయనీ సుముగాహే వయస్పతి పరమస్సంప్రదోగః బ్రాహ్మణే స్వదగం ఇదం యదేవాత్ పవిత్రేణ ఆత్మానం ప్రవేశదా తేన సహస్రదారేణ పాపమాన్యపంతమాం ప్రజాపత్యం పవిత్రం సదోత్మాజగం హిరణ్మయా తేన బ్రహ్మ విజోదయం ఓదం బ్రహ్మపుణేమహే హేతే సహబాపురాత సోమస్వస్యావరుణస్తమేత్యా యవో రాజా వరుణాదిపురాగవ జాతవేశామూర్తిం చాపురాత తస్సయ్యో రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానదేభ్యః ఓర్ధ్వం జగాతవేగిడం సన్నాస్తద్విపదే సంచతుష్పదే ఓం శాంతిః ప్రాత్యాం దేవార్చితోమార్తిందాం దక్షిణాయా విదమాసా పితరామార్తిందాం వేత్యాం దేవా వనస్పతయో నాగేభ్యో మార్జయంతాం స్వాంకృతోజే వాస్తోష్పదే ప్రతిజాని ఆపోహిష్టామయ భవస్థానమోర్జేదినాథనాం మహేరణాయ దక్షదే యోగస్మితమోగస్తస్య వాజయ కేహనః ఉదతేరివ మాతరః తస్మారంగమామవ యస్వక్షయా యజన్మదా ఆపోజనయతా జనః దవస్తస్వాంతరిక్షయదస్వా పృథివ్యా సంభవత్తదముధే బ్రహ్మవర్చదాయత్వా అనురగీనాం సూత్రపదే జయాసగిత శ్రీ విశ్వక్సేనాయ నమః యథాస్థానం నిష్ఠాప్యామి క్షమాత్మం ప్రదాగమనాయ శ్రీ విశ్వక్సేన దేవతా కప్రీతః కపుసింహా వరదా భవంతు. ఓం నమో వెంకటేశాయ. వేదములే శిలలై వెలసనది ఈ కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది ఈ కొండ. వేదముల చేత వించబడే వేదవేద్యుడైన స్వామి నిత్య నివాసమున్న తిరుమల దివ్యక్షేత్రం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని గోవిందా అని పిలిస్తే స్వామి ఆనందపడతాడు. ఏడు కొండలవాడ ఎక్కడున్నావంచు ఎలుగెత్తి పిలిచినన్ పలుకువాడు, తిరుమల రాయడా దిక్కు నీవే అని నా కనురెప్ప చందాన కాచువాడు, వెంకటేశాయనుచు వినితి చేసిన జన్మ పాపబంధంబులన్ బాపువాడు, శ్రీనివాసాయంచు చేతులు జోడింప ఐశ్వర్యమసగి రక్షించువాడు. ఏడు కొండలవాడ అంటే అందరినీ అనుగ్రహిస్తాడు. తిరుమల రాయడా నీవే దిక్కు అంటే కంటి లోపల ఉన్నటువంటి సున్నితమైనటువంటి రెటీనాని రెప్ప ఎలా కాపాడుతూ ఉన్నదో అలా మనల్ని ఎప్పుడూ భక్తుల్ని కాపాడుతాడు. వెంకటేశాన్ని వేడుకుంటే వేమ్మనగా పాపములను కడతీ పోగొడతాడు. శ్రీనివాస అంటే శ్రీ ఇచ్చతే లక్ష్మీ ఇచ్చపత్న్యో వేదం చెబుతూ ఉన్నది కాబట్టి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇన్ని రకాలుగా మనకు అనుగ్రహించేటటువంటి స్వామిని గోవిందాన్ని పిలవకుండా ఉండగలమా? శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనేకానేక ప్రాంతములలో ఉండి శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని భక్తిపూర్వకంగా వీక్షిస్తున్న భక్తుల కోసం ఒక్కసారి గోవింద అందాం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమల దివ్యక్షేత్రంలో వైఘానస దివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వామివారు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచన కైంకర్యములు నిర్వర్తించిన వెంబట సజ్జో అంకురార్పణ అని చెప్పబడే అంకురార్పణ కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా నిర్వర్తించారు. తదుపరి ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. రక్షించేవాడు భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. ఇదే రక్షరక్షక సంబంధం.
అర్చక స్వాముల వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గోవింద గోవింద. అసర్వదో నారాయణ శేఖరే ప్రజాత్మజగ్రాండగౌడ బ్రహ్మానినాయక సేవా వీడాత్మేదస్య శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాహం రక్షాం నిరాకం రక్షే వాం సజమవాహయామి నాగరాజమవాహయామి సహస్రేజమవాహయామి అనంతమవాహయామి శేషాయ నమః ధ్యాయామి దానరూప్యామావాహయామి ఔపచారిక దానరూప్యామి అస్యగ్రామతజాపనాతే పుష్పానరూప్యామి ఉపాగ్రాప్యామి దీపందర్శయామి కులోభానైవేద్యం వయ్యపతామోవేద్యామి శేషాయ నమః సప్రీతః తపసన్నావృదా భవంత ఓం స్వస్తిరామమి దాసరామగస్తదే నిర్మలః స్వస్తిపో జాజరో విరాజన స్వస్తిద్యావా ప్రథమే శ్వేతనా స్వస్తయే వాయుమబ్రవామహే సోమం స్వస్తి భవనస్య స్పరీః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తినాదిత్యాసో బృహంతః విశ్వే దేవానాద్యా స్వస్తయే ఐస్వారురామదురగ్నే స్వస్తయే దేవా స్వస్తయే స్వస్తిరుద్రపార్థం వదః స్వస్తిమిత్రావృణ స్వస్తిపత్నేరవదే స్వస్తిరేంద్రస్యాగ్నిశ్చ స్వస్తిరా అనివే కృపే స్వస్తిమంతామనోదరేమ సూర్యా చంద్రమసా వివా పునర్తదాచాదాగ్ని ఆసంగామేమహే స్వస్తిరంతాచవరిష్టరేమర్భోదం పాయసం దేవతానాం అసురగ్నింద్రాధనం ధర్షదో అమాలహేమ జయం మనదాజిరాజ్యం ప్రజవానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాజే శుభాయన్నాస్తో శుభకం శుభాన్. ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే ప్రతి ఒక్క భక్తునికి సకల శుభదాయకమైనటువంటి విధానం కొనసాగాలని అర్చక స్వామివారు ఆ స్వామివారికి విజ్ఞాపన చేశారు. తదుపరి రక్షాబంధన కైంకర్యం. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. వాల్మీకి మహాకవి శ్రీమద్ రామాయణంలో చెప్పినటువంటి మాట. రక్షించడం అనేటటువంటిది భగవంతుడు తనకు తానుగా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. అందుకనే శ్రీరామచంద్రుడు విభీషణ జాంబవంత అంగద హనుమదాదులతో అంటాడు, అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. నేను ఒక వ్రతాన్ని చేపడుతున్నాను. ఇది త్రేతాయుగం నాటి మాట. ఎవరైతే సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడే సర్వస్వమని భావిస్తారో అటువంటి వారిని నేను రక్షిస్తాను అని ఆనాడు ప్రతిన చేశాడు. అదే విషయాన్ని ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించినప్పుడు ఒక మాట అంటాడు, ఎవరైతే భగవంతుడే సర్వస్వమని భావిస్తారో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని గీతాచార్యుడిగా చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాకుండా అసలు తాను ఎందుకు అవతరిస్తాడో ఒక మాటలో చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మానికి సుస్థిరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయటానికి నేను యుగ యుగములలో కూడా అవతరిస్తూ ఉంటానని చెప్పిన స్వామి ఈ కలియుగంలో వెంకటేశ్వరుడిగా కళ్యాణోత్సవంలో నిలబడి దక్షిణ హస్తానికి కంకణ ధారణ అనుగ్రహిస్తున్నాడు. దక్షిణం అపరంగో విస్తారే సర్వే రక్షంత ధ్రువంతారాజాబలా ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దైంద్రస్యాగ్నశ్చ రాష్ట్రం ధ్రువం దేవేశశ్చ మహాస్తవేదం సేవార్థమాగచ్చయాం ఆశీర్వాదమహం కరోమిదం సద్బ్రహ్మలోరాత్వయం సద్బ్రహ్మా పరివార్ధాభవత రక్షాబంధన మహార్త సమహార్త మహాంతో నిగృహంతు. ఉభయ దేవేరుల వామహస్తానికి కంకణధార నిర్వర్తించబోతున్నారు అర్చక స్వాముల వారు. వైఘానసదీయ భగవత్ శాస్త్రోక్తిత్య దేవసత్పాద ప్రసవే అస్మినార్బాహుభ్యాం దోష్ణ హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజాత్మావరణో నైతదేవ దక్షిణే హిరణ్యం తైలామృతవస్యాం మయో ధాత్రే కామపురగ్రహేత్రే కై గంగస్మాదాత్ కామః కామాయ కామో దాత కామకం సముద్రమావిష కామేన తే
కేశాతే కామదక్షిణాః ఉత్తారస్వాంగరదప్రదగృహ్ణాద ధ్రువంత రాజావరణా ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం రక్షాబంధనమహోర్తస్తమహోర్త మహాంతాని గృహంత విష్ణుస్తాం లక్షదోదగ్రవోర్ధం నలక్పూర్వం లక్షదక్షరం అపరంగదో దేతే నందగో దస్తాత్ ద్వాదగంధరేత్ విఘ్నాత్ ప్రసాదాత్ కుబేరో రక్షయాధే పునాభిదంబర్చ మనస సర్వే రక్షంతో ఇది ఆత్మరక్షాం సర్వత్ర రక్షాం కృత్వాన్ రక్షాబంధనమహోర్తస్తమహోర్త మహాంతాని గృహంతో విష్ణుస్తాం లక్షదోదగ్రవోర్ధం నలక్పూర్వం దక్షిణం అపరంగదో దేతే నందగో దస్తాత్ ద్వాసగంధరేత్ విఘ్నాయ ప్రసాదాత్ కుబేరక్షయా దేవరాభిడంబర్చ మనస సర్వే రక్షంతో ఇది ఆత్మరక్షాం సర్వత్ర రక్షాం కృత్వా రక్షాబంధనమహోర్తస్తమహోర్త మహాంతాని గృహంతు. అర్చకస్తు హరి సాక్షాత్ చరరూపీణ సంశయని వైగాన సాగమని చెబుతూ ఉన్నది. భక్తులందరి పక్షాన ఈ కళ్యాణోత్సవం నిర్వహించేటటువంటి భాగ్యాన్ని కల్పించినందుకు గాను అర్చక స్వామి వారు కూడా కంకణదానం అనుగ్రహించారు. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. వీక్షిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అసదేవదేవ స్వగోదారాయణస్య శ్రేక్పదే ప్రజాత్మస అఖిలాండ గౌడ బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఆగాగమకర్షే యదోనందరం సుతేజరామ్నా వై దేవానందా దేవ్యా యహోదిహే దేవ్యా హోదార అవేశ్యాస్యామగాః యదస్సన్నా సాతావృతవేదగదాద దశద్వరేః నింబర్క దేవసదేమహే దియోజన ప్రచోదయాదే జాతవేదజే భవనస్య అరణంగృహేత్వాం జాతవేశ్యే అగ్నిరత్నాన్యోః పృథివ్యప్రజ్వాల్యాం జాతవేదజే భవనస్య అరణంగృహేత్వాం జాతవేశ్యే అగ్నిరత్నాన్యోః పృథివ్యప్రజ్వాల్య ఉపావరో అగ్నింద్రాయ అగ్నాయాగ వేదే జ్ఞానో అవ్యదాదే యహోదాసత్వభేజే ఐదేమున్నస్వ రమదేమున్నస్వ సరస్తేమున్నస్వ జగవిదప్రసోభా అతో దేవ ప్రసోభాన్ బ్రహ్మజ్ఞానం బ్రహ్మం ప్రస్తాదేరాభ సమద్యావిష్టాః త్వాం బ్రహ్మాణమవాహయామి ప్రజావాహయామి పితామహమవాహయామి హరిమవాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేణ భర్త్యా సోమాదేవగం సమమవాహయామి యజ్ఞాగ్మవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాయ నమః సర్వోపచారేణ భర్త్యా బ్రహ్మణోపయామి ఆదర్శరవారాస్త శ్రీదాదామహే ఓం ప్రోక్ష పాత్రాదానామాధాయ సరస్సుభిః అపౌదాగ్రే ప్రోక్షితాస్త విష్టాస్తోపాజ ప్రాత్య విష్టాస్తోపాజే అశ్వదావిష్టాస్తోపాజే విష్టాస్తోపాజే అశ్వత్థామిష్టాస్తోపాజే త్రివాసే 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 కారణాసే కారణ్యో దేవేతిందత్య వ్యాపోరిష్యామి బ్రహ్మణ ప్రేక్ష్యామాంచ అవసరమానస్త ఋషిదాతార్ధే ఓం ప్రోక్ష్యాం బర్ఘో వ్యవస్థమహే గణ ప్రచోదయాదే బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమవాహయామి అగ్నినావాహయామి సోమవాహయామి అగ్నినావాహయామి అసురావాహయామి వృతానావాహయామి రుద్రానావాహయామి అపౌపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువాహయామి పితృమవాహయామి మిత్రమవాహయామి వరుణమవాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషానమవాహయామి దక్షమవాహయామి దక్షమవాహయామి ఔపాధిక్నమవాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యమాత్రే ప్రజాపతి శరణూపామి అగ్నేయస్వామి పదభ్యాస్వామి పరభ్యాస్వామి రుద్రేభ్యాస్వామి ఆపౌపస్వస్య ఓం శ్రీ మహావిష్ణవే స్వామి ప్రభుదేస్వామి మిత్రాయ స్వామి వరుణాయ స్వామి అష్టభ్యాస్వామి ఓష్ణాయ స్వామి దక్షాయ స్వామి ఔపాధికాయ స్వామి దర్శయామి జనపదస్యామి అగ్నిజ్యోతిరసే సమతర స్వాహ అంతరిక్షాయ భవతుదా సౌర్యసరస్మై స్వాహ వాగ్వేగ్వాస్య భవతుదా సౌర్యసరస్మై స్వాహ దేవసస్వాస్య భవతుదా సౌర్యసరస్మై స్వాహ రసమూలాద్వాదయిత్వాం అక్షతాం అర్భర్త్యాం ఆత్యాం చరుభిః అగ్నయ నమః యమాయ నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయ నమః
చాదవేదసే నమః వైశ్వానరాయ నమః విసర్పణే నమః అగ్నిపురుషాయ నమః అజతే నమన్నస్వ అనుమతే నమన్నస్వ సరస్వే నమన్నస్వ ప్రసోభా రసంపూర్ణాత్మాధారాంత మహార్త మహాంతాన గృహంత ఆగత్వాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యాయీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నే స్వాహ సోమాయ స్వాహ అగ్నిసమాప్యాగ స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ వరభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యాభ్య స్వాహ అశ్వభ్యాం స్వాహ ఓష్ణై స్వాహ రక్షాయ స్వాహ రక్షసోమాయ స్వాహ ఔపాదిజ్ఞాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యావిహార్య ధనం సాగిత్వా గృహేత్వా పునరభిహార్య ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ అదితే నమః అనుమతే నమః సరస్వతే నమః ప్రాసావే అసదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రేత్పదే పురుషోత్తమ సంస్కృతిగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఆధారమధ్యే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే లుణాదోషాది సమస్త దోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవం హోషే అదితే నమన్నస్వ అనుమతే నమన్నస్వ సరస్వతే నమన్నస్వ తద్విధ ప్రసోభ అతో దేవారుందనో యథా విష్ణుచక్రమే పృథివ్యా సప్తనాభే స్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేదాయ దేవదం సమో నమస్వాగం సురే స్వాహ త్రేణ చక్రమే విష్ణుర్గోప అదాప్య అదో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణాకర్మాణి వస్త్రయత ప్రధానపస్పదే ఇంద్రస్యజస్సగాం స్వాహ అదృష్ణాతురమింబదగం సదా వస్సందే సౌర్యః తవేవ చక్షురాజనగ్గ స్వాహ తద్విప్రాసోమ పుంజమోజాగ్రభాగం సస్సమందతే విష్ణార్యః పరం పదగ్గ స్వాహ ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ అయితే నమః ప్రాసావే. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమ కైంకర్యాన్ని వీక్షించాం. యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అని విష్ణు సహస్రనామం చెబుతూ ఉన్నది. యజ్ఞ యాగాలు జరిగేటటువంటి చోట దేవతలు సుప్రసన్నమవుతారని పౌరాణిక నేపథ్యం. తదుపరి మర్యాద పురుషోత్తమునైన స్వామివారికి వరునికి ఇచ్చే మర్యాదగా మధుపర్కాన్ని సమర్పిస్తున్నారు. ఇట్టి శుభవేళ చేతులు జోడించి గోవిందా అని పిలవటం భక్తులుగా మన ధర్మం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనేక ప్రాంతములలో ఉండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తుల కోసం మరొక్క మారు గోవింద అందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. తదుపరి కైంకర్యం కన్యావీక్షణం. స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి అర్చక స్వామివారు కన్యావీక్షణము అని చెప్పబడేటటువంటి ప్రథమ వీక్షణ కైంకర్యము అంటారు. దీని తదుపరి స్వామివారికి పట్టువత సమర్పణ భక్తులందరి పక్షాన అర్చక స్వామివారు నిర్వర్తిస్తారు. కనీసమైనటువంటి అవసరాలు ఆహారము, నీరు, వస్త్రము. గోదాదేవి అంటుంది, అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల యజుందిరాయ. కనీసమైనటువంటి అవసరాలు ఆహారము, నీరు, వస్త్రము, వీటన్నింటినీ ఇచ్చేటటువంటి వాడు ఆ భగవంతుడు, ఈ సృష్టిని నడిపించే స్థితికారకుడు, మహానుభావుడు. అటువంటి స్వామికి భక్తులందరూ వీక్షించి ఆనందిస్తూ ఉండగా నవనవోన్మేషమైనటువంటి పట్టు వస్త్రాన్ని సభక్తిపూర్వకంగా అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. ఆ పట్టు వస్త్రమంతా శోభాయమానంగా విరాజలటానికి స్వామివారి యొక్క తిరుమేనిని అలంకరించడమే కారణంగా మనం భావిద్దాం. తదుపరి ఉభయ దేవేరులకు కూడా పట్టు వస్త్ర సంపూర్ణ గావించబోతూ ఉన్నారు. పచ్చని పట్టు వస్త్రమును బాగుగదిచ్చిన భూషణంబులు విచ్చిన పుష్పమాలికలు ఏ విధమున్ కనువిందు చేయగా వచ్చిన భక్తులెల్లనిను వందనములు కొని వాంఛితంబుగన్ ముచ్చట తీర్చు నీకు నిధి మృక్కుచునుంటిమి వెంకటేశ్వర. ఆ పచ్చని పట్టు వస్త్రాన్ని ఐశ్వర్యప్రదాయనైన శ్రీదేవి అమ్మవారికి అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా అలంకరిస్తున్నారు. తదుపరి భూదేవి అమ్మవారికి కూడా అలాగే కైంకర్యాన్ని నిర్వర్తిస్తారు. అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమో వెంకటేశాయ.
ధ్రువానిశాం విష్ణుభత్తరోరా శేషానా సహసౌజామనోగా బృహస్పతిర్వాజమిత్ర తమానస్నానా హవినాగునంద ఇష్టం భోతిపాధరణ పృథివ్యారశేషాన జగతా విష్ణుపత్నీ సముజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతే సంకల్పమానం ప్రగల్పమానముపకల్పమానముపకృప్తం కృప్తం శ్రేయోవశీయాయ సంభోదం భోదం చత్రకేతు ప్రభానాభాన్ సంహానే జ్యోతిష్మాగస్తేజస్మానాథభగ్రస్తవన్నపదవన్నే రోజన రోజమాన శోభన శోభమాన కళ్యాణ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవములు అత్యంత ప్రధానమైన కన్యాదాన కైంకర్యాన్ని వీక్షిద్దాం. అర్చక స్వామి వారు తాదాత్మ్యంతో పఠించే మహాసంకల్పాన్ని విందాం. గోవింద గోవింద. స్వస్థశ్రే గల్భద్రమగామగ చింతామణి గజాద విస్తారకస్య దేవాదర ప్రస్తారకస్య నిఖలకమగమాయమానస్య వయత్పారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవళ నిర్మిత సంతానోధ్యాన పరమృదే విశ్వక్సేనాది ప్రధాన కింపురుషద్వారపాలక సంక్షోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యామృతశక్త్యా ప్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్త అహంకార ప్రదీయ తేజ వాయురాకాశాత్తైరావణైరావృతే అస్మిన్ మహత్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతదేవదివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల దత్త పాతాళకస్యోపరితలే భోర్లోక భవర్లోక సవర్లోక మహర్లోక జనాలోక తపాలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథమభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫల మణిమండలమండతే దిగ్దండ శృంగార్తంబోర్తం విదే లోకాలోకే జవలైదే లవణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తైర్దీపైర్దేవతే మాహేంద్రాది సప్తదళ పర్వత విరాజతే యమగౌడార్భారిష్టాత్మకే ఇంద్రప్రస్థాదవకండాత్మకే హరిపురత కింపురుష ఐరావతారాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానందకే పంచాశత్కోశ విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేజాం దశాభేజాం తద్వంశ్యానాం మిత్రోణాం నరకాదివృత్తీర్ణ ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్ష ప్రసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారకుమారదారవహే ప్రపత్రమరేతగాస్తమావహే గురుజాతర్లక్ష్య ప్రమాణావహే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నారాయణోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ ప్రగతోక్త ప్రకారేణ హేమాత్ కన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారేష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రనందకాక గదాధరస్య శ్రీవోభ వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమాక్త ప్రకారేణ ఆంగేణ చ బృహస్పత్య భారద్వాజ ప్రవరాంగద భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోణత్రే ఆంగేన చ బృహస్పత్య భారద్వాజ ప్రవరాంగద భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య పూర్వస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోత్యాదివసాదే ప్రస్తుతావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శ్రమణ పౌత్రాయ ఆంగేన చ బృహస్పత్య భారద్వాజ ప్రవరాంగద
భరద్వాజగోత్రోద్భవస్య సమస్త దేవదాదమకటమనేతి విరాజిత పదారవిందస్య అర్చావతార ప్రతిమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేణ చ బృహస్పత్య భరద్వాజ ప్రవరాంగద భరద్వాజ గోత్రోద్భవాయ భక్తరోగ పరిపాలనాయ కిరీటకైర్హాదివ్యావరణ పశువాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమార్యోపశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకరణవాహనారూఢాయ అచింత్య స్వభావలావణ్య నిత్యయౌవన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయునో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రఘుయ సమాధరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయిని ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్సశ్రేణి పద్యారే ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్త్ర నివాసినీం ఆనందకరాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాశౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం పుణీత్వమే దాస్యామి కాశ్యపాశ్చారణైత్రవ ప్రవరాన్విత కాశ్యవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాయ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతి నక్షత్రే మేనరాశౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం పుణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాపణేద్భోషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేదయా దేవస్తత్పాదముద ప్రసవే అస్మినార్బాహుభ్యాం పోష్టో హస్తాభ్యాం ప్రదే గృహ్ణామి కన్యాదాన ముహూర్తస్య ముహూర్తో మహాంతో నిగృహంతో ముహూర్తోస్తు. జగదానందకారక జానకీ మనోనాయక అంటాడు త్యాగరాజస్వామి. భక్తులారా, ఈ జగత్తులో నిజమైనటువంటి ఆనందం ఎక్కడున్నది? మనకి అవాంగ్మానస గోచరుడైనటువంటి స్వామివారిని దర్శించటం వలన, ఆయన నామస్మరణ చేయటం వలన, ఆయన వైభవాన్ని వినటం వలన, ఆయనకు నమస్కరించడం వలన, ఆయనకు ధ్యానించడం వలన, ఆయనను సేవించడం వలన, ఆయనను అర్చించడం వలన, ఆయన్ని కొలవటం వలన, పిలవటం వలన ఉన్నది. కాబట్టి పిలిచిన పలికే దైవం అనే వెంకటేశ్వర స్వామిని గోవిందాన్ని పిలుద్దాం చేతులెత్తి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మనము భక్తితో ఒక్కసారి గోవిందాన్ని పిలిస్తే 100 సార్లు గోవిందాన ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కడే. అందుకనే ది లార్డ్ వెంకటేశ్వర అంటారు ఆయన్ని. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవింద. ఆనంద నిలయ దివ్యధామములో వేంచేసి ఆనందప్రదమైన దర్శనాన్ని భక్తులకు కలిగిస్తూ, దర్శించిన భక్తుల ఆనందంతో గోవిందాన్ని పిలిస్తే విని ఆనందించేటటువంటి గోవిందుడు పరమానంద భరితుడవుతాడు. కాబట్టే గోవిందం పరమానందం అంటారు. ఆనంద నిలయవాస గోవిందా గోవింద. మాంగళ్య పూజ జరుగుతూ ఉన్నది. అర్చక స్వామి వారు సభక్తిపూర్వకంగా మాంగళ్య పూజ నిర్వర్తిస్తున్నారు. మనము తిరుమలలో ఉండి స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. ఇక్కడికి రావటానికి అవకాశం లేక అనేక మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు తాము ఉన్న చోటు నుండే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటారు. వారందరి కోసం మరొక్కసారి గోవిందాన్ని పిలుద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవింద. ఇందాక అర్చక స్వామి వారు కన్యాదానాంగభూతమైనటువంటి మహాసంకల్పాన్ని పఠించారు. గృహస్థాశ్రమంలో భక్తులారా మనం అనేక దానాలు చేస్తూ ఉంటాం. అన్నదానం, మహాదానం, విద్యాదానం మహత్తరం అన్నారు. వీటికి మించింది కన్యాదానంగా చెప్పబడుతుంది. కన్యాదానం వల్ల ఫలితం ఏమిటి అంటే ఆగమ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాత్మలోకేషు. తరతరములు అటు 10 తరాలు ఇటు 10 తరాలు తరిస్తాయట. గృహస్థు ఒక పర్యాయం కన్యాదానం చేస్తే అల్లుడిని వరుడిని శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణు స్వరూపాయ అంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇక్కడ వరుడుగా వేయించేశాడు. ఆ తదుపరి అర్చక స్వామి వారు
స్వామివారి అమ్మవారి గోత్ర పురోలను మనకు వినిపించారు. ఆంగిరస భారస్వచ్ఛ భారద్వాజ గోత్రికుడై పరబ్రహ్మ యొక్క మునిమనుడుగా, పరవాసుదేవుని యొక్క మనముడుగా, ఆదినారాయణ యొక్క కుమారుడుగా, భారద్వాజ గోత్రికుడై శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో అవతరించినటువంటి శ్రీనివాస స్వామి అనే వరుడు అని చెప్పారు. తదుపరి శ్రీవత్స గోత్రోద్భవిగా భార్గవి అని పిలువబడుతూ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో కన్యారాశిలో అవతరించినటువంటి శ్రీదేవి అనే కన్యారత్నము అన్నారు. మరొక దేవేరిగా కాశ్యపి అని పిలువబడుతూ కాశ్యప గోత్రోద్భవిగా విరాజిల్లుతూ రేవతి నక్షత్రంలో మీనరాశిలో అవతరించినటువంటి కన్యారత్నం నుంచి వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా కన్యాదాన కైంకర్యం నిర్వహించడం జరుగుతున్నది అని అర్చక స్వామి వారు మనకు వినిపించారు. అయితే మనది ఋషి సంస్కృతి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రం ఉంటుంది. స్వామివారు భారద్వాజం సమేతపశ్యదాం సౌభాగ్యస్వైదత్తాజాదాస్తం విపరేతరాం విమాంగమంగమేదస్తభత్రాగం శుభగాంకరో దశాస్యాం పుత్రానాదేహి పదమేజాదశంగృహీ గృహాహి గృహపతే సవిరజాధిపత్తై పయస్పతేరంతి రాజానాస్తా గృహానిశాం విష్ణుభక్తరోరా సేజానా సహసోజామనోదా బృహస్పతిర్వాజమత్ర భారస్వారాహ వినోదంత ఇష్టంబదివాదర ప్రభవ్యానస్య జాన జగతో విష్ణుభక్తై మాంగళ్యం తంతురానేన లోకరక్షణ హేతువే కండే భక్నామ శుభకే కండే వదరదాం సదం ధ్రువంత రాజా వరుణా ధ్రువంత బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నశ్చ శాస్త్రందరదాం ధ్రువం మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతువే కంఠే భగ్నామ శుభగే కంఠే వసరదాం సదా మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతువే కంఠే భగ్నామ శుభగే కంఠే వసరదాం సదా మాంగళ్యదాన ముహూర్త సమహూర్త మహాంతాన గృహంత సమహూర్తస్తు.
శ్రీ శ్రీనివాస వైవాహికోస్తవకర్మాంగం లాజహోమం హోషే ఐదేమున్నస్వా హృదయమున్నస్వా సరస్యమున్నస్వా ప్రసోభ ఇమాల్లాజాలవిగార్యా ఇమాల్లాజానావతయో భద్రమాధా స్వాహా నర్య ప్రజాన్ గోపాయాన్ అమృతత్వాయ దేవతే జాతాంగలిష్యమానాం అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వభుజన్మే గోపాయ రసమన్నమిహాయుషే అదబ్ధాయోసే గదనాం హవిషన్న పుజంకృణాం సద్గస్య వసోన్మే గోపాయ ద్విపాదోజే చతుష్పదః అష్టాసభాశ్రయా జిహాగ్నే కేచైత సభా ఆసుగాః సప్రభసభాన్మే గోపాయ కేచదభ్యాస్తభాసతః తానంద్రియావదః కురోం సర్వమాయరుపాసదాం అహే పద్మయ మంత్రన్మే గోపాయ యంశయశ్రియయదావృతః పుదస్సామానుజోగంసే సాహిస్రేరమృతాసదాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శివ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా హనుమతే నమగ్రస్తాః సరస్వతే నమగ్రస్తాః తదప్రాసావేః అసనేవదేవస్వగౌతో నారాయణ సశ్రేక్పదే ప్రజోత్తమస్య శ్రీమదఖిలాండగౌడ బ్రహ్మాండనాయకస్య శ్రీభోమలీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం లాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లులాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాయ వైష్ణవం హోషే అతిపేరమున్నస్వా హృదయమున్నస్వా సరస్తేమున్నస్వా ప్రసోభ అతో దేవామంతరాయ ద్వాదష్టర్వచక్రమే పృథివ్యా సప్తదాభి స్వాహా ఇదం విష్ణర్వచక్రమే త్రేదా నిరదేపదం సమోఢమస్య భాగం సురే స్వాహా త్రేణముదాపచక్రమే విష్ణర్గోప అదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణాకర్మాణి వస్తద యథా వృతాని వస్పదే ఇంద్రస్య యజ్జస్సగాం స్వాహా తద్విష్ణాత్ పరమం పదగం శతాపస్యందసోరయః దవేవ చక్షురాదరగ్గ స్వాహా తద్విప్రాసోపి పంచమో జాగ్రవాగం సస్యవిందతే విష్ణార్యః పరం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా నమగ్రస్తాః తదప్రాసావేః అసనేవదేవస్వగౌతో నారాయణస్య శ్రేక్పదే ప్రజోత్తమసస్యమదగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభోమలీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఉపరిష్టాంతోం హోషే ఐదేమున్నస్వా హృదయమున్నస్వా సరస్తేమున్నస్వా ప్రసోభ యజస్రమగ్నే దివాకరం అగ్నే స్వాహా అగ్నేర్నారాయ స్వాహా అగ్నేర్దే స్వాహా ప్రజాహృదే స్వాహా విష్ణేభ్యో దేవేభ్య స్వాహా విష్ణేభ్య స్వాహా వసోష్ఠేభ్య స్వాహా ఏరందుష్టై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాభ్యై స్వాహా దైవేభ్య స్వాహా తనోభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సరసమృద్ధ్యై స్వాహా तेजोसे तेजवे स्वाहा सोमस्य मृत्युदेवाय स्वाहा सूर्यस्य मृत्युदेवाय स्वाहा वायुमदेवाय स्वाहा ब्रह्मदेवाय मृत्युदेवाय स्वाहा सप्तदिक्पाद प्रयाणे प्रहोत्रादात्पाने मानज्ञानकृतेन स्वाहा मानज्ञानकृतेन पौर्णानिमादे स्वाहा अग्निभक्तिर् स्वाहा वेदभक्तिर् स्वाहा पृथ्वीभक्तिर् स्वाहा दोषगन्धर्वार्चने स्वाहा अग्निर्जेर्णं वेदज्जेर्णं दहोजेर्णं मृतवेजेर्णं समत्वाभिषाहृतेन आद्यतेजं पूर्णाहुते इंद्राय स्वाहा पूर्णाहुते उत्तमाञ्जहोते पूर्णाहुते समत्वाभिषाहृतेन आद्यतेजं पूर्णाहुते इंद्राय स्वाहा पूर्णाहुते उत्तमाञ्जहोति पूर्णाहुते
పూర్ణాయ మహార్త సమహార్త మహాంతాని గృహంత సమహార్తస్త అగ్నిస్తృప్తత జౌస్తృప్తతాం పృథవే తృప్తతాం బ్రహ్మాబ్జార్జంతాం ప్రాసావే పవిత్రం పవిత్రం మే భోగాం స్వాహా పూర్ణం పూర్ణం మే భోగాం స్వాహా ప్రాచ్యాం దక్షిణాయాం అధరాయాం దక్షిణదప్రదపనయాం ఉత్తరదప్రదపనయాం పశ్చిమదప్రదపనయాం ప్రాచ్యాం విష్ణు సదనమసి గ్రంథిం సంగృహ్య గ్రంథిం విశ్రుత్య అగ్నిప్రోక్ష్య ఆప్యాయంతాం ఓషధయో విశ్వభయజనస్వాహా భూతస్మాదేన వస్తమాలిప్యాం అగ్నిప్రోక్ష్యాం ఆప్యాయంతామోషధయో విశ్వభయజనస్వాహా భూతస్మాదేన వస్తమాలిప్యాం భూతస్మాదే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ స్థిరయాగ్నిర్భోదే ఆదిత్యస్సోమో నమః త్రయార్గం దమదగ్నిత్రయార్గం శాస్త్రమగ్నిత్రయార్గం తన్మేనత్రయార్గం స్థిరాయో బలాయో బ్రహ్మవర్తతే ఆదిత్యాయ సోమో నమః ఆపోహిష్టావయో భవ సారభోర్త్యే దురాదుర మహేరణాయ దక్షతే సోమస్సమితభోరుతస్తవాదియ దేహనః కుసతేరవ మాతరః తస్మారంగమామవో తస్వక్షయాయ జన్మద ఆపో జనేత జనః దివస్సయస్వాంతరిక్షాయ దస్వా పృథివ్యాः బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాయత్వా అనురగేణాం ఆపో జనేత జనః ఓం స్వమేశ్వరస్తమే గ్రామదే నమస్య యత్తేజం వాచనం వాక్యే జాతవేశే భగవాన్ తృప్తదో నమః కాయేన వాచా మనసేంద్రియర్వా విద్యాత్రావా ప్రకృతే స్వభావా సాక్షాత్ శ్రీమన్నారాయణాయ సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసాగ్రవస్తాం బ్రహ్మానుద్వాసయామి సముద్వాసయామి అగ్నిముద్వాసయామి యజ్ఞేశ్వరాయ నమః గుడోభార నైవేద్యం సమర్పయామి ఆజ్యోభారం సమర్పయామి సుప్రీతః సుప్రసన్నావ్రతా భవంత తస్స బ్రహ్మార్పితమస్తు సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే అంటారు. విశేషం ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు నలుగురికి సమానమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. అందుకే ఆయన యజ్ఞరక్షకుడు అంటారు. యజ్ఞరక్షకుడైన స్వామిని గోవిందనామంతో వేడుకుందాం భక్తులారా. యజ్ఞరక్షక గోవింద గోవింద. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అని సమస్తము భగవంతుడికి చెందే సమర్పణ భావన. ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం గోదాదేవి స్వప్న వృత్తాంతము. దీనికే వారణం ఆయిరం అని పేరు. వారణం ఆయిరం అంటే 1000 ఏనుగులు. ఏమిటి ఇక్కడ 1000 ఏనుగులంటే 1000 ఏనుగులతో మంగళ వాయిద్యములతో స్వామివారు తరలివచ్చి తనను వివాహమాడినట్టుగా గోదాదేవి తన స్వప్నములో దర్శించి ఆ కళను ఇలలో నిజం చేసుకోవడానికి గాను నాట్యార్తిమజనే దివ్య ప్రబంధములో వారుణమాయరం అనేటటువంటి పాసుర విన్నపాన్ని స్వామివారికి విజ్ఞాపన చేసి స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతాన్ని మనం వీక్షించాం. తదుపరి పుష్పమాల పరివర్తనం. స్వామివారి నుండి అమ్మవార్లకు, అమ్మవారి నుండి స్వామివారికి పరస్పరము కూడా అర్చక స్వామివారు పుష్పమాలను సమర్పిస్తారు.
ఈ తిరుమల దివ్యక్షేత్రానికి పుష్పమంటపము అని పేరు. భక్తులారా, చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ పుష్పమాల పరివర్తనాన్ని భక్తితో వీక్షిద్దాం. ఇక్కడ ఒక కుటుంబ ఆంతర్యాన్ని చెబుతున్నాడు స్వామివారు. కొండ మీది పూలన్నీ కొండలరాయని కోసం అతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు అర్చక స్వామివారు. అమ్మవారు కూడా విష్ణు వక్షస్థల స్థితే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటారు. స్వామి హృదయములో స్థానం ఇచ్చాడు కాబట్టి ఆ వాత్సల్యంతో తిరిగి స్వామికే సమర్పిస్తోంది అమ్మవారు. ఇక్కడ ఒక కుటుంబ ఆంతర్యాన్ని చెబుతున్నాడు. కారణమేమంటే పరస్పరము కూడా అవగాహనతో అనుకూలమైనటువంటి దాంపత్య విధానాన్ని కొనసాగించినప్పుడు ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది అని ఒకరికి ఒకరు పుష్పమాలను సమర్పించుకుంటూ మనందరికీ కూడా స్వామివారు చెప్పకనే గృహస్థాశ్రమ ధర్మంలో విశేషాన్ని తెలియజెబుతూ ఉన్నారు. అందరినీ సమానంగా చూస్తారు స్వామి. మరొక దేవేరైనటువంటి భూదేవికి కూడా పుష్పమాలను అలంకరింపజేశారు. మేదిని దేవి వసుంధరా వేదం చెబుతూ ఉన్నది. వేదములను కాపాడిన వేదవేద్యుడు అక్కడున్నాడు. అమ్మవారు కూడా పుష్పమాలను తిరిగి స్వామికే సమర్పిస్తూ ఉన్నది. ఇది పుష్పమాల పరివర్తనము. తదుపరి అమ్మవారిని ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేంచేసే శుభవేళ భక్తులు రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా అని పిలుస్తూ ఉండగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద, శ్రీదేవి భూదేవి సమేతుడై ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు ఏక సింహాసనాసీనుడై అక్షతారోపణకు సన్నద్ధమవుతుంటే పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనే మంగళవాద్యముల మధ్య అర్చక స్వామి వారు శుభప్రదమైనటువంటి అక్షతారోపణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. భక్తితో వీక్షిద్దాం. నమో వెంకటేశాయ.